కాకినాడ సంజయ్ నగర్ డైరీ ఫార్మ్ సెంటర్లో శ్రీ పిడుగులమ్మ తల్లి మార్కెట్ వర్తకుల సంక్షేమ సంఘం షాపుల తొలగింపు కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. షాపులు తొలగించేందుకు పోలీసులను వెంటబెట్టుకుని మున్సిపల్ సిబ్బంది రాగా వారిని వర్తకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపాలిటీ, పోలీస్, రెవెన్యూ శాఖల ఉద్యోగులు సంయుక్తంగా అక్కడికి చేరుకొని షాపులు ఖాళీ చేయించే ప్రయత్నం చేయగా చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు భారత నూకరాజు, కె లక్ష్మి మాట్లాడుతూ సంజీవ్ నగర్ డైరీ ఫార్మ్ సెంటర్ లో గల గత 25 సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నామని, ముత్తా గోపాలకృష్ణ హయాంలో తమకు స్థలాలను కేటాయించారని తెలిపారు. ఆ తరువాత ద్వారంపూడి చంద్రశేఖర్ హయాంలో షాపులు కట్టి తమకు కేటాయించారని వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో షాపుల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇరవై 25 సంవత్సరాలని కూడా మేము ఇక్కడే తెచ్చి పోరాడి కుక్కలేడి పందులేటి నట్లు ఏం బద్దలు కొట్టినా మేము ఇలాగే విమర్శించున్నాం. విమర్శించున్న తర్వాత ఇన్ని పదవులు వచ్చినాక ఏ పదవి కూడా మాకు అనలేదండి. అనపోయి ఈ బాబు వచ్చి కొన్నాళ్ళు అయిన నేను అన్ని మాట ఇస్తున్నాను కాబట్టి మీకు ఇచ్చిన మాటలు నేను గుహ కట్టిస్తాను, చిన్న చిన్న కొట్లుగా చేస్తానని ఇచ్చి ఏం చేసినాడంటే మీరు కాగితాలు తెచ్చారు బాబు అంటే మా కాగితాలు మీకు ఎందుకమ్మా, మీకు అన్ని ఉన్నాయి, మీకు అన్ని అవిర్చిచ్చాం, మీరు కొట్టులోకి వెళ్ళిపోయండి, మీరు వెళ్ళిపోయి ఉండండి అన్నారు బాబు. ఉన్న తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కానీ నాయకులు కానీ ఏం కానీ వైఎస్ఆర్ఓలు అనేసి మమ్మల్ని కుమ్మలాట ఆడుకొని మమ్మల్ని జీవించమంటారా, కాకపోతే ఇందులో సమం అంటారో మాకు వాక్యం కావాలని మేమందరికీ వేల పదవకాశాలు పెద్దలకు అందరికీ అవసరంగా పెడుతున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా కట్టించారు. ఇక్కడ ఆయన కట్టించాడు. ఆయన ఏమన్నారంటే మీరు వెళ్ళిపోండి, నేను మీకు అడట్టి తెచ్చి నేను ఇస్తాను, మీరు కంగారు పడవద్దు అని చెప్పి మాకు తాళాలు ఇచ్చి మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. కాబట్టి అందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీకు అదట్టి లేదు, ఏం అదట్టి లేదండి. అదట్టి ఎంత లేదండి, ఆయన ఓపెన్ ఉన్నాడు. ఈ మున్సిపాలిటీ అంతా లేదా ఆ ఎమ్మెల్యే వెనకాల చెప్పండి. ఈ మున్సిపాలిటీ అంతా కూడా ఆ ఎమ్మెల్యే వెనకాల ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదండి. యాలేదో వాళ్ళు చెప్పారని యాలొచ్చి మా బతుకులు పడగొట్టేస్తారా? ఇక్కడ మేము కోటీశ్వరులు కాదండి, కూడుకు లేని వాళ్ళు. మాకు న్యాయం కావాలండి. మా కొట్లు మాకు ఇక్కడే ఉండి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి పన్ను రూపంగా వేసుకోమని మేము కాదంటలేదు, తక్కువ రూపంలో వేసుకోమని మా కొట్లు మాకు ఉండమని చెప్తాం సార్.